హద్గదండి సంగతే. కేవలం ₹1 మాత్రమే జీతం తీసుకుంటారని నంగనాచిలా కబుర్లు చెప్పి 5,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాధనాన్ని అక్రమంగా దుర్వినియోగం చేసి రిషికొండపై గుండు కొట్టి అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ని, రాజమహల్ ని నిర్మించుకున్నాడు ఈ జగన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న జగన్ రెడ్డి చేసిన పాపాలు, అక్రమాలు. మొన్న తాడేపల్లి ప్యాలెస్ లో అప్పనంగా అనుభవిస్తున్న ప్రజల సొమ్ముతో తయారైన ఫర్నిచర్ బయటకు వచ్చింది. నిన్న ఒకవైపు ప్రకృతిని విచ్ఛిన్నం చేస్తూ మరోవైపు పేదల రక్తంతో నిర్మించినటువంటి ఆ ప్యాలెస్ బయటకు వచ్చింది. ఎవడి కోసం, ఎవడబ్బా సొమ్మని ఇంత విశాలవంతమైన విలాసవంతమైన సౌద్యం ఈ జగన్ రెడ్డికి? రాజప్రసాదాన్ని మరిపించేలా భవంతి, అంతఃపురాన్ని తలపించేలా ఆ రూములు, రిషికొండని విధ్వంసం చేసి నిర్మించిన రాజమహల్ ఇదిగోండి ఇది. ఇతడు పేదలు వర్సెస్ పెత్తందారులు అంటూ అవతల వారిపై దుమ్మెత్తు పోస్తూ ప్రచారం చేశాడంటే అయితే ప్రజలు వెర్రివాళ్ళనైనా భావించుండాలి, లేదా ఈ నిజం ఎప్పటికీ బయటికి రాదు అనేటువంటి పూర్తి భ్రమలో అయినా ఉండాలి.